ఢిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్ 1 పైకప్పులో కొంత భాగం కుప్పకూలింది. టాక్సీలు సహా పలు కార్లపై పడడంతో 6 తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద ఒక వ్యక్తి చిక్కుకున్నాడు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది ఆయన రక్షించారు. ఈ ఘటనలో చాలా వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే టెర్మినల్ 1 నుంచి బయలుదేరే అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. कोई ऊपर आ भी एक वीडियो समझता हूँ मैं, क्योंकि पब्लिक इशू విమానాశ్రయంలో పైకప్పు కూలిన ప్రాంతాన్ని స్వయంగా పర్యవేక్షించారు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. టెర్మినల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రయాణికులందరికీ తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని స్పష్టం చేశారు మంత్రి రామ్మోహన్ నాయుడు. कोई ऊपर आ भी एक वीडियो समझता हूँ मैं, क्योंकि पब्लिक इशू ఢిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్ 1 పైకప్పులో కొంత భాగం కుప్పకూలింది. టాక్సీలు సహా పలు కార్లపై పడడంతో 6 తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద ఒక వ్యక్తి చిక్కుకున్నాడు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది ఆయన రక్షించారు. ఈ ఘటనలో చాలా వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే టెర్మినల్ 1 నుంచి బయలుదేరే అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా అధికారులు ప్రకటించారు. మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం. ఇప్పటికే ఢిల్లీలో వర్షాలు ఏ విధంగా కురుస్తున్నాయనేది. అదేవిధంగా ఆ రూఫ్ కూలిపోయిన తర్వాత సహాయక చర్యలు కొనసాగినటువంటి దృశ్యాలు, రూఫ్ కింద ఉన్నటువంటి వెహికల్ ఏ విధంగా ఉందనే విషయాలు కూడా మనం క్లియర్గా స్క్రీన్లో చూస్తున్నాం. ఇప్పుడే చూసాం కూడా మినిస్టర్ రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫస్ట్ ఘటన ఇది. ఎందుకు జరిగింది, తాత్కాలిక అంటే సాంకేతిక కారణాలు ఏదైనా ఉందా, ఎందుకు జరిగింది అనేది రీజన్స్ తెలుసుకుని రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకు క్లారిటీ వస్తుందని కూడా చెప్పున్నారు. అదేవిధంగా మృతులకి గాయపడిన వారికి కూడా ఆర్థిక సహాయం కూడా ప్రకటిస్తున్నామని చెప్తున్నారు. మిగిలిన ప్రయాణికులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామనే విషయాన్ని మంత్రి స్పష్టం చేసినటువంటి పరిస్థితి. కానీ ఏదైనప్పటికీ దీనికి గల కారణం ఏంటి, సాంకేతిక లోపమా, లేదంటే చాలా జర్నలిస్టులు కూడా క్వశ్చన్ చేస్తున్నారు పెయింట్ కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ. ఏది చేయాలని ఇప్పుడు మరమ్మతులు చేయాలన్నా అక్కడ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి, వర్షాకాలం కాబట్టి ఈ సీజన్ అయిపోయిన తర్వాత అన్నీ కూడా చెక్ చేసి ముందుకెళ్లే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. మనం క్లియర్గా చూస్తున్నాం. ఇప్పటికే వర్షాలు అధిక మోతాదులో కురుస్తున్నటువంటి సిచ్యువేషన్. అదేవిధంగా రూఫ్ కూలిపోయినటువంటి పరిస్థితులు, టాక్సీ ఏ విధంగా ఇరుక్కుపోయిందో మనం చూసిన ఇప్పటికే 3 రెస్క్యూ టీం కాపాడడం జరిగింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించున్నారు మినిస్టర్. रविंदर सिंह नेगी, रवि नेगी, निगम पार्षद विनोद नगर। और आज दे सकते हैं मैं पीडब्ल्यूडी का नाला दिल्ली सरकार का सामने, ये पीडब्ल्यूडी का नाला सारा ओवरफ्लो है। मानसून रहते हुए इन्होंने दिल्ली के नालों की सफाई नहीं कराई, जिसकी वजह से जल भराव की समस्या आ चुकी है। हम सदन में बार बार ये आवाज उठा रहे थे। हमने सदन में कहा, निगम के सदन में, कि नालों की सफाई कराइए, पीडब्ल्यूडी के नालों की सफाई कराइए। अब दिल्ली नगर निगम में आम आदमी पार्टी की सरकार, दिल्ली में आम आदमी पार्टी की सरकार, डबल इंजन की इनकी सरकार, इनको शर्म नहीं आती। दिल्ली के लोग बेहाल हो गए। अब सुबह सुबह सब ऑफिस को जा रहे हैं, पर जल भराव इतना है, किसी की गाड़ी खराब हो रही है, किसी की बस खराब हो रही है, सामने बस खराब है, और इतना बुरा हाल है इनके मंत्रियों की। రైట్, ఢిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్ 1 పైకప్పులో కొంత భాగం కుప్పకూలింది. టాక్సీలు సహా పలు కార్లపై పడడంతో 6 తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద ఒక వ్యక్తి చిక్కుకున్నారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది ఆయన రక్షించారు. ఈ ఘటనలో చాలా మంది వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే టెర్మినల్ 1 నుంచి బయలుదేరే అన్ని వాహనాలను, అన్ని విమాన సర్వీసులను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. విమానాశ్రయంలో పైకప్పు కూలిన ప్రాంతాన్ని స్వయంగా పర్యవేక్షించారు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. టెర్మినల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రయాణికులందరికీ తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని స్పష్టం చేశారు మంత్రి రామ్మోహన్ నాయుడు.
ఢిల్లీ ఎన్సీఆర్ లో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. రోజంతా వాతావరణం ఇలాగే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆకాశం మేఘావృతమై ఉంది. నల్లటి మేఘాలతో జోరుగా వర్షం కురుస్తోంది. వర్షం కూడా వేడి నుంచి ఉపశమనం కలిగించింది. మరికొన్ని రోజుల వాతావరణం ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జూలై ప్రారంభంలో రుతుపవనాలు ప్రవేశిస్తాయని గతంలో పేర్కొన్నారు. అయితే అంతకు ముందే ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. అంతకు ముందు కూడా ఒక రోజు వర్షం కురిసింది, కానీ ఇప్పుడు కురిసినంత వర్షం కురవలేదు. ఢిల్లీ ఎన్సీఆర్లో ఉదయం ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్కి నమోదైంది. అయితే సాయంత్రం వరకు వాతావరణం ఇలాగే ఉంటుందని భావిస్తున్నారు. రైట్, మన స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. ఢిల్లీలో ఏదైతే వర్షాలు కురుస్తున్నాయో వర్షాలకు సంబంధించినటువంటి విజువల్స్, అదేవిధంగా టెర్మినల్ పైకప్పు ఏదైతే కూలిపోయిందో దానికి సంబంధించి మినిస్టర్ అక్కడ వెళ్ళడం జరిగింది, రామ్మోహన్ నాయుడు. దానికి గల కారణాలు ఏంటో అని చెప్పి ఆరా తీస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆడి వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి కాస్త సహాయక చర్యలు కానీ దాన్ని రిపేర్ చేయడంలో కానీ కాస్త ఆలస్యం అవుతుంది, కానీ క్షతగాత్రులకు ముందు ప్రయారిటీ ఇస్తున్నాము, వారిని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయడంలో భాగంగా ముందుకెళ్తున్నామని చెప్పున్నారు. అట్ ద సేమ్ టైం ఏదైతే ప్రయాణికులు ఉంటారో వారికి కూడా ఎటువంటి అన్ని ఏర్పాట్లు చేయాలి, అసౌకర్యం కలగకుండా చూడాలంటూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అసలు రామ్మోహన్ నాయుడు ఏమన్నారో ఒకసారి చూద్దాం. 5 o'clock, very unfortunate incident happened at Terminal 1, Delhi Airport. And like you already know, a section of the canopy, which is outside of the airport, extension of the airport building, has collapsed due to heavy rains that has been happening since the night. And we want to express our condolence to the life that has been lost in this tragic incident also. And along with that, 4 people have also been injured. So we are taking care of them right now. As soon as the incident happened, it has come to our notice and we have reacted immediately. We have immediately sent the emergency response team, the fire safety team, and also the CISF, NDRF teams. Everyone was available at the site and they have done thorough inspection so that no other casualties are there or no other injured are there which are stuck in the collapse. So today morning at ఢిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్ 1 పైకప్పులో కొంత భాగం కుప్పకూలింది. టాక్సీలు సహా పలు కార్లపై పడడంతో 6గురు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద ఒక వ్యక్తి చిక్కుకున్నాడు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది ఆయన రక్షించారు. ఈ ఘటనలో చాలా వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే టెర్మినల్ 1 నుంచి బయలుదేరే అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. విమానాశ్రయంలో పైకప్పు కూలిన ప్రాంతాన్ని స్వయంగా పర్యవేక్షించారు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. టెర్మినల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రయాణికులందరికీ తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని స్పష్టం చేశారు మంత్రి రామ్మోహన్ నాయుడు. Are supposed to be operating from T1. We have informed the airlines people immediately that passengers are the first priority for us also. So passengers shouldn't face any inconvenience. So till 2 o'clock the flights have been cancelled because an immediate alternative was not able to be established here. So till 2 o'clock the flights have been cancelled, and whatever flights have been cancelled, the passengers have been told that there'll be full refunds to them. And other than that, if they want to travel in an alternative route, that is also being provided. And from 2 o'clock, whatever routes are being operated from T1 have been diverted to T2 and T3. So necessary arrangements are being made at T2 and T3 so that the passengers wouldn't face any convenience as of such. Regarding the flights that are supposed to be operating from T1, we have informed the airlines people immediately that passengers are the first